వామ్మో వార్ నైనో ఏం సినిమారా ఇది. ఒక లవ్ కి ఒక లస్ట్ కి యుద్ధం గాని జరిగితే అదే ఈ మోక్లీ 2025 మూవీ. ఒక బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక రూత్లెస్ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్, ఇతని నుంచి మన హీరో తన గర్ల్ ఫ్రెండ్, డెఫ్ అండ్ మ్యూట్ గర్ల్ ఫ్రెండ్ ని ఎలా కాపాడాడు, ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. మోగ్లీ మూవీ చూసిన తర్వాత ఒకటే ఫీలింగ్ మామ, ఓ మై గాడ్, వావ్ 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 వావ్, వాట్ ఏ బ్రిలియంట్ మూవీ మామ. సీరియస్లీ మైండ్ లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయి సినిమా థియేటర్ లో కూర్చున్నా మామ. సందీప్ రాజ్ డైరెక్షన్ వాస్ అమేజింగ్, బ్రిలియంట్ మ్యాన్. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసినట్లయితే హీరో రోషన్ యాక్టింగ్ ఇరగదీసిండు. అండ్ సాక్షి తనకిచ్చిన రోల్లో మాత్రము పర్ఫార్మెన్స్ కాదు, అక్కడ జీవించేసిందని చెప్పొచ్చు. సినిమా బతికింది మాత్రము బండి సరోజ్ మామ. వామ్మో వార్నైను ఏం యాక్టింగ్ మామ, నిజంగా లవ్ యూ రాజా. నిజంగా ఈ ఫిలిం లో ఇతని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఈయన కోసం మళ్ళొక్కసారి చూడబుద్ధి అవుతుంది. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా అనిపించాయి, ఇన్ఫాక్ట్ నేచురల్ గా అనిపించినాయి. లొకేషన్స్ మాత్రం అద్భుతం. సీరియస్లీ బండి సరోజ్ కోసం మాత్రం 100% మామ, 100 గా 200%. నువ్వు ముందు బుక్ చేయి మావా, టికెట్ బుక్ చేయి. బండి సరోజ్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీసిండని చెప్పాలా. టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవా. సీరియస్లీ ఐ డోంట్ వాంట్ TFI టు ఫెయిల్ హియర్. మూవీ చూసి థియేటర్కి వెళ్ళి బయట కష్టపడికి ఒక మంచి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్, ఇన్ని రోజులకి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, ఒక మంచి అడ్వెంచర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది మావా. ఈ వీకెండ్కి ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.